చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ థియేటర్స్ వద్ద ఇప్పుడు దద్దరిల్లిపోతుంది. మొదటి ప్రీమియర్ షో నుంచే అభిమానుల ఉత్సాహంతో సక్సెస్ఫుల్గా బ్లాక్ బస్టర్ హిట్గా మారిపోయి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఓజీ ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒకటే చర్చ కొనసాగుతుంది. ఎన్ని కోట్లు సినిమా వసూలు చేయబోతుంది, పవన్ కళ్యాణ్ ఎన్ని రికార్డులను బద్దలు కొట్టబోతున్నారు, మొదటి 2-3 రోజుల్లో ఎలాంటి రికార్డ్స్ బద్దలు కాబోతున్నాయనేటువంటి చర్చ కొనసాగుతుంది. దీంతో పాటుగా ఎందుకంటే ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది ఓజీ సినిమాలో. అసలు పవన్ కళ్యాణ్ని గతంలో ఎప్పుడూ ఈ రకంగా క్యారెక్టరైజేషన్లో చూడలేదు. పూర్తిగా ఒక అసలు ఊహించినటువంటి విధంగా దీంట్లో యాక్టింగ్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇలా మేము చూడాలనుకుంటున్నామని థియేటర్ నుంచి బయటకు వచ్చినటువంటి అభిమానులందరూ కూడా కాలర్ ఎగరేసుకొని వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా హౌస్ఫుల్స్తోనే ఈ 3-4 రోజులకు రన్ అయ్యేటువంటి అవకాశం పక్కాగా చూడవచ్చు. గత సినిమాతో వచ్చినటువంటి పరిస్థితుల్లో కాకుండా పర్ఫెక్ట్గా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. సో 3 రోజుల పాటు వీకెండ్స్ కూడా కలిసి వస్తాయి కాబట్టి, దసరా సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఒక పెను సునామీ క్రియేట్ చేసే అవకాశం ఉంది. రికార్డ్స్ దిశగా ఎన్ని కోట్లు క్రియేట్ చేస్తుంది అనేది లాంగ్ టర్మ్లో చూద్దాం మనం. కానీ ఇప్పుడు మరొక చర్చ కూడా కొనసాగుతుంది. సో ఈ ఓజీ సినిమాకి ఇంత భారీ హిట్ వచ్చింది కాబట్టి, భారీ బడ్జెట్తో కూడా దీన్ని నిర్మించారు కాబట్టి సుమారు 200 కోట్ల వరకు అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు ఈ సినిమాకి? ఒకరు 50 అంటున్నారు, ఒకరు 100 అంటున్నారు, ఒకరు 80 అంటున్నారు, ఒకరు 20 అంటున్నారు. ఇలా రకరకాల చర్చలు వస్తున్నటువంటి సందర్భంలో ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే దానికి సంబంధించినటువంటి ఒక అంశం ఇప్పుడు వైరల్గా మారింది. చాలామంది సెర్చ్ చేస్తున్నారు కూడా. ఎందుకంటే ఒక హిట్ అటాక్ వచ్చినాక కలెక్షన్స్ దిశగా కొనసాగుతున్నప్పుడు ఇక స్టార్ హీరో ఎంత తీసుకున్నారనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఆ సెర్చింగ్ కూడా కొనసాగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఒక వార్త అయితే మనకు తెలుస్తుంది. సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు అది ఊహాత్మకమా ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు. కానీ ప్రస్తుతము సినిమా పాజిటివ్ బజ్తో బ్లాక్ బస్టర్ కొనసాగుతున్న సందర్భంలో నటీనటులు దర్శకులు అందుకున్న పారితోషిక వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ సినిమా కోసం పవన్ తన కెరీర్లోనే రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు తీసుకున్నంత రెమ్యునరేషన్ కూడా ఈ సినిమా ద్వారా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందుతున్నటువంటి వార్తల ప్రకారం ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ ఎంత, దీనికి సంబంధించినటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. సో ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి పారితోషికం ఓజీ సినిమాకి సంబంధించి అక్షరాల 80 కోట్ల రూపాయలు అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుతున్నటువంటి సమాచారం మేరకు 80 కోట్ల వరకు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ తీసుకున్నారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తే కానీ యాక్చువల్ రెమ్యునరేషన్ ఎంత అనేది మనకు అఫీషియల్గా తెలిసేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు హిట్ అయిన తర్వాత ఇక చర్చలు ఎవరెవరికి ఎంత ఇచ్చారనేటువంటి ఒక అంచనా వ్యక్తమవుతుంది. సో కొంతమంది సినీ ఎక్స్పర్ట్లో విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారమో లేకుంటే సినీ ఇండస్ట్రీలో తెలిసినటువంటి సర్కిల్లో మేరకు వచ్చిన గుసగుసల మేరకు వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇట్లా జరుగుతుంటాయి కదా ప్రచారం. దాంట్లో భాగంగానే అనుకోవచ్చు 80 కోట్ల పారితోషికం ఆయన తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే చిత్ర దర్శకత్వం వహించినటువంటి దర్శకుడు సుజీత్ ఈ సినిమాకి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఆర్టికల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో కీలక ప్రతినాయకుడి పాత్రలో నటించినటువంటి బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ 5 కోట్ల వరకు ఈ యొక్క రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే కథానాయికగా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ తను 2 కోట్ల వరకు ఈ యొక్క రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దాంతోపాటు ఇక మిగతా వారి పారితోషిక వివరాలు కూడా కొంత అఫీషియల్గా రానప్పటికీ కూడా దాని గురించి కూడా చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సంబంధించి 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనేటువంటి చర్చ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. సో ఏదేమైనా కానీ భారీ హిట్ నెలకొంది కాబట్టి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా ఒకవేళ సినిమా అటు ఇటు అయితే నిర్మాతకు అండగా ఉండేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాంట్లో ఎంతో కొంత ఇస్తుంటారు. కాబట్టి ఇప్పుడు హిట్ వచ్చిందనంటే చెప్పిన రెమ్యునరేషన్ కంటే కూడా నిర్మాతలు ఎక్కువ ఇచ్చినా కూడా
తప్పేం లేదు, అంత అద్భుతంగా ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంది. భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ సినిమా కూడా అంతకు మించినటువంటి రెస్పాన్స్తోని భారీ కలెక్షన్స్ దిశగా అయితేనే దూసుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా ఓజీ సినిమాకి సంబంధించి బ్లాక్ బస్టర్ హిట్తో దూసుకు వెళ్తున్న దీనికి సంబంధించి 2-3 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఎన్ని రికార్డ్స్ని క్రియేట్ చేయబోతుంది అనేది ఒక టాపిక్ అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారు దీనికి, మిగతా నటినటులు ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారు, ఈ సినిమాలో గత సినిమాతో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తేడా ఉందనేటువంటి అంశాలు అయితే చర్చకు వస్తున్నాయి. సో చూడాలి, ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా ప్రకారం అంతే తీసుకున్నారా, లేకుంటే అఫీషియల్గా మళ్ళీ కొద్ది రోజుల్లో టీం కూడా అనౌన్స్ చేస్తుంది ఎంత అనేది దాగే విషయాలు కాబట్టి కొద్ది రోజుల తర్వాత కూడా అఫీషియల్గా ఎంత తీసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.